Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మయూరి రాజ్ ఛానల్. మేమంతా బాగున్నాం, మీరందరూ బాగున్నారా? ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? బాగా బీచ్ చూశాక నెక్స్ట్ ఇంకేముంటుంది? నార్త్ గోవాలో బీచ్లు చాలానే ఉన్నాయి అలా. కానీ బాగా బీచ్ తర్వాత నెక్స్ట్ పాపులర్ బీచ్ అంటే కలంగట్ బీచ్. ఇదేనండి ఆ బీచ్. మేమైతే వచ్చేసాం. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అండి. ఫుడ్ కోర్ట్ అండ్ రెస్టారెంట్స్, షాప్లు అన్నీ చాలానే ఉన్నాయి ఇక్కడ బాగా బీచ్ దగ్గర. సో మాకైతే కొంచెం హంగ్రీగా ఉంది. సో మేము ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి లంచ్ తినేసి నెక్స్ట్ బీచ్ దగ్గరికి వెళ్దాం. ఆ బీచ్ దగ్గరలోనే ఉన్న ఫుడ్ కోర్ట్లో మేము కూర్చొని ఆ వ్యూ అంతా షూట్ చేశాను. చూడండి ఎంత బాగుంది కలంగట్ బీచ్. చాలా క్రౌడీగా ఉంది కదా. ఇక్కడ కూడా బాగా బీచ్లో ఉన్నట్టు అంతకంటే ఎక్కువగానే క్రౌడ్ ఉంటుంది. చూడండి చాలా బాగుంది వ్యూ. వావ్, సూపర్. ఇప్పుడు మేమైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం, ఇంకా స్నాక్స్ కూడా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం. సో మేము ఇప్పుడు లంచ్ చేసేసి నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోతాం. ఓకేనా ఫ్రెండ్స్? మా బిర్యానీ అయితే వచ్చేసింది. ఈ ఫుడ్ కోర్ట్లో అలా కూర్చొని ఆ బిర్యానీ ఆర్డర్ పెట్టి అలా ఆ బిర్యానీ తింటూ ఆ వ్యూ చూస్తుంటే మజానే వేరండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా తింటూ ఆ బీచ్ సైడ్ ఆ వ్యూ చూస్తుంటే. ఇలాంటి కోరికలు మీకు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేసేయండి. బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. మీరు ఎప్పుడైనా ఈ కలంగట్ బీచ్కి వస్తే తప్పకుండా ట్రై చేయండి. అదండి బీచ్ చూసేద్దాం. మా వారైతే ముందుగా నడుస్తున్నారు. చాలా బాగుంది కదా. చూడండి వ్యూ ఎంత సూపర్గా ఉంది. క్లైమేట్ అయితే అదిరిపోయిందండి ఇక్కడ. బీచ్ మొత్తం చూసేసాం కదా. నెక్స్ట్ షాపింగ్. ఇక్కడ చాలా హ్యాట్లు ఉన్నాయండి. హ్యాట్ వచ్చేసి పర్ హ్యాట్కి 150 అంట. డిస్కౌంట్ ఉంటుందా అంటే లేదు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. సో నేను ఒకటి బై చేశాను. దెన్ నేనైతే షాపింగ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ చాలా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇవి గోవాకు మాత్రమే సంబంధించిన అవుట్ఫిట్ డ్రెస్సెస్. చాలా బాగున్నాయి. ప్రైస్ మాత్రం 500-600లోనే ఉన్నాయి. సో నేను ఒకటి తీసుకున్నాను. చాలా బాగుంది 600లో. అండ్ చాలా బాగున్నాయి ఇక్కడ పూల చొక్కాలు అన్నీ. చిన్నపిల్లలకు కూడా అవుట్ఫిట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఇవన్నీ గోవా స్టైలు, గోవా మోడల్లోనే ఉంటాయండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవి తీసుకొని ఆ బీచ్లో వేసుకుంటారు. ఇంకా కొన్ని థింగ్స్ తీసుకుందామని నెక్స్ట్ పక్క షాప్కి వెళ్ళాను. అక్కడ ఈ కీ చైన్స్ చూశానండి, చాలా నచ్చేసాయి. సో తీసేసుకున్నాను. ఇది గవ్వ అండి, అక్కడ బీచ్లో నాకు దొరికింది. సో అది కూడా చూపించాను మీకు. బాగుంది కదా. ఇంకా ఇయర్ రింగ్స్ అలా చాలానే ఉన్నాయి ఇక్కడ. 180, 50 రూపీస్ అలా ఉన్నాయి. ఇదైతే బ్రేస్లెట్ అండి. ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను. అది వచ్చేసి 180 రూపీస్ అండి. మా ఆయన అయితే ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు. మా షాపింగ్ అయితే అయిపోయింది.
ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాలి, కానీ చాలా వేడిగా ఉందండి. వింటర్లోనే ఇలా ఉంది అంటే సమ్మర్లో ఎలా ఉంటుందో చెప్పండి. సో ఎప్పుడైనా వింటర్లోనే రావాలి గోవాకు వస్తే. ఓకే అండి, బాయ్. అన్ని బీచెస్ చూసుకొని మేము వెళ్తున్నాం. We are back to home. Bye bye Goa.